ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు మండ్యం జిల్లా గిరిజన మహిళల మొమ్ములో చిరునవ్వులు పోయించారు. డుబ్రిగూడ మండలం పెదపాడుకు చెందిన మహిళలందరికీ కొత్త చెప్పులు పంపించారు. పవన్ పంపించిన కొత్త చెప్పులు వేసుకుని గిరిజన మహిళలు చిరునవ్వులు చెందిస్తున్నారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపడంతో వాటిని ధరించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 7న ఆదివాసీ గ్రామం పెద్దపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ సమయంలో పాంగమిత్తు అనే వృద్ధురాలు నడిచి వచ్చి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. ఆమె చెప్పులు లేకున్నా నడిచి వచ్చి స్వాగతం పలకడంతో పవన్ చలించిపోయారు. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో ఆరా తీయించారు. వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు. ఆ తర్వాత పవన్ కార్యాలయ సిబ్బందితో 345 మందికి పాదరక్షలు పంపారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది బోయిపల్లి పవన్ తో పాటు బృంద సభ్యులు స్థానిక సర్పంచ్ వెంకట్రావు ప్రతి ఇల్లు తిరుగుతూ వాటిని పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా యొక్క స్థితిగతులను సార్ చూసి ప్రత్యేకంగా తెలుసుకున్నారు సార్. ప్రత్యేకంగా మేము చెప్పులు లేకుండా అంత ఎండలో నడుచుకుని వస్తున్నప్పుడు సార్ మా మీద దృష్టి ఉంచి నిన్నటి దినాన మా గ్రామస్తులకి చెప్పులు సార్ పంపించడం జరిగింది సార్. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. మళ్ళీ చెప్పులు ఇచ్చారు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ నీకు నమస్కారం బాబు, దండం పెడతాం, అంత శుభ్రం చేస్తారు. నీ రోడ్డు మళ్ళీ బీర్జీ కట్టియాలి. అడవి తల్లి నాకు గుణమనిచ్చింది, ఆపదొస్తే నేను గణమనవుతాను, నీకు ఆపదొస్తే నేను గణమను